ఎండలతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. వచ్చే 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పారు వెదర్ ఆఫీసర్లు. ఎండలతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గాలి దిశ మారడంతో పాటు తేమ శాతం పెరగటం, ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తాయని అన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. 36 నుంచి 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. కానీ 2 రోజుల నుంచి గాలి దిశ మారడంతో పాటు ద్రోణి కారణంగా 1-2 డిగ్రీల టెంపరేచర్స్ తగ్గాయన్నారు. ప్రస్తుతం మరత్వాడ ప్రాంతం నుంచి అంతర్గత కర్ణాటక, ఉత్తర అంతర్గత తమిళనాడు ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో పాటు గాలిలో తేమ శాతం పెరగడంతో వచ్చే 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మొన్నటి వరకు భగ్గుమన్న భానుడి తీవ్రత తగ్గుతూ వస్తోంది. ఇక వచ్చే 5 రోజుల పాటు మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్స్. ద్రోణి, తేమ శాతం, గాలి దిశ మారడం కారణంగా ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయన్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రస్తుతానికైతే ద్రోణి మనకి మరత్వాడ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు కూడా, అంటే దాదాపుగా ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఒక ద్రోణి అనేది విస్తరించి ఉన్నది. ఈ ద్రోణి దాదాపుగా 0.9 నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, అదేవిధంగా వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.